దక్షిణ భారతదేశంలో అత్యంత ఆరాధించబడే వ్యాపార మహిళలలో నారా బ్రాహ్మిణి ఒకరు. తెలివితేటలు, సాంప్రదాయం మరియు నాయకత్వం యొక్క సున్నితమైన సమ్మేళనం కలిగి ఉన్నారు. హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ యొక్క ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఉన్నారు ఆమె. ఆంధ్రప్రదేశ్లోని రెండు ప్రముఖ రాజవంశాలైన నందమూరి కుటుంబం మరియు నారా కుటుంబానికి చెందినవారు మరియు వ్యాపారంలో తనదైన ముద్ర అయితే వేశారు. నారా బ్రాహ్మిణి గురించి కొన్ని ఫ్రీక్వెంట్లీ క్వశ్చన్స్ ఏంటో తెలుసుకుందాం. మొదటి ప్రశ్న, నారా బ్రాహ్మిణి ఎవరు? నారా బ్రాహ్మిణి భారతీయ వ్యాపారవేత్త. నారా బ్రాహ్మిణి అక్టోబర్ 15, 1981 సంవత్సరంలో జన్మించారు. భారతదేశంలోని అతిపెద్ద ప్రైవేట్ రంగ పాల సంస్థలలో ఒకరైన హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్కు నాయకత్వం వహిస్తున్న భారతీయ వ్యాపారవేత్త, తెలివైన వ్యూహకర్త మరియు వ్యాపారవేత్త కూడా. కుటుంబం, వారసత్వం మరియు వృత్తిపరమైన నైపుణ్యాన్ని అప్రయత్నంగా మోసగించే ఈ నూతన తరానికి ప్రాతినిధ్యం వహిస్తున్న యువ విద్యావంతులైన భారతీయ మహిళలో ఆమె ఒకరు. తన కార్పొరేట్ హోదాతో పాటు మహిళా సాధికారత మరియు గ్రామీణాభివృద్ధితో పాటు ఆధునిక స్థిరమైన పాల ఉత్పత్తులు మరియు పద్ధతులకు బ్రాహ్మిణి చాలా ప్రసిద్ధి అయితే చెందారు. ఆమె కథ 21వ శతాబ్దపు ప్రపంచ వ్యాపార దృష్టిని ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక మూలాలతో కలిపి చూస్తుంది. రెండవ ప్రశ్న, నారా బ్రాహ్మిణి వయస్సు ఎంత? 2025 నాటికి 38 సంవత్సరాలు నారా బ్రాహ్మిణికి ఉంటాయి. డిసెంబర్ 21, 1987న తెలంగాణలోని హైదరాబాద్లో అయితే జన్మించారు. ఆమె ఎప్పుడూ హాస్యంతో వ్యవహరిస్తూ ఉంటారు. పిల్లలను పెంచడంతో పాటు అనేక బాధ్యతలు కూడా కలిగి ఉన్న కెరీర్ మహిళ కాబట్టి ఆమె యవ్వన స్ఫూర్తిని మరియు ప్రశాంతతను తన సమతుల్యతతో మరియు ప్రవర్తనలో నిలుపుకుంటూ ఉంటారు. 39 సంవత్సరాల వయసులో ఆమె వయస్సు అనుభవంలో కంటే చాలా తక్కువ. విద్య, ప్రతిభ, కార్పొరేట్ విజయం మరియు 4 దశాబ్దాల కన్నా తక్కువ జీవితంలో నిండిన సామాజిక బాధ్యత ఈమెది. మూడవ ప్రశ్న, నారా బ్రాహ్మిణి తొలినాళ్ళ జీవితం ఎలా ఉంది? కీర్తి మరియు బాధ్యతలతో జన్మించిన నారా బ్రాహ్మిణి విద్య, అభ్యాసం మరియు సేవను బలంగా విశ్వసించే వాతావరణంలో పెరిగారు. ఆమె తండ్రి నందమూరి బాలకృష్ణ మరియు నటుడు మరియు రాజకీయ నాయకుడు కూడా. ఆమె తాత ఎన్టీ రామారావు ప్రముఖ నటుడు మరియు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి. చిన్నతనంలో బ్రాహ్మిణికి గ్లామర్ మరియు రాజకీయాల కంటే చదువు, పరిపాలనపైనే ఎక్కువ ఆసక్తి ఉండేది. ఆమె పెరిగిన విధానం ఆమెను వినయంగానే కాకుండా అద్భుతమైనదిగా, ఆలోచనాత్మకమైనదిగా, ప్రొఫెషనల్గా మార్చింది. నాలుగవ ప్రశ్న, నారా బ్రాహ్మిణి విద్య ఏమిటి? నారా బ్రాహ్మిణి విజయానికి విద్యే పునాది. ఆమె భారతదేశంలోని ఉన్నత పాఠశాలల్లో ఒకటైన హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో విద్యను చదివింది. బిజ్జాసి గల మనస్సును కలిగి ఉన్న ఆమె తెలివైన విద్యార్థిని మరియు పాఠశాలలో నాయకురాలు కూడా. ఆమె కాలిఫోర్నియాలోని శాంటా క్లారా విశ్వవిద్యాలయం నుండి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో బ్యాచిలర్ డిగ్రీని సంపాదించింది. అక్కడ ఆమె సాంకేతికత మరియు ఆవిష్కరణల పట్ల ప్రశంసలు పొందింది. తర్వాత ఆమె స్టాన్ఫోర్డ్ గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నుండి MBA పట్టా అయితే పొందింది మరియు ప్రపంచంలోని అగ్రశ్రేణి నిర్వహణ అభివృద్ధి కార్యక్రమాల్లో ఒకటి. సాంకేతిక మరియు నిర్వాహక అభ్యాసాల కలయిక ప్రపంచం అందించగల వాటిని భారతీయ వ్యాపారంలో సంబంధితమైన వాటితో సంశ్లేషణ చేయడానికి ఆమెకు వీలు అయితే కల్పించడం జరిగింది. ఐదవ ప్రశ్న, నారా బ్రాహ్మిణి కుటుంబం గురించి చెప్పండి. నారా బ్రాహ్మిణికి అనుకూలంగా పనిచేసేది ఆమె కుటుంబం నేపథ్యం ఒకటే మరియు ఆమె ఆంధ్రప్రదేశ్లోని రెండు అత్యంత శక్తివంతమైన కుటుంబాల నుంచి వచ్చారు. తండ్రి నందమూరి బాలకృష్ణ, ఇతను నటుడు మరియు రాజకీయ నాయకుడు. తల్లి వసుంధరా దేవి. తాతయ్య ఎన్టీ రామారావు, ఇతను ప్రముఖ నటుడు మరియు మాజీ ముఖ్యమంత్రి. సోదరుడు మోక్షజ్ఞ తేజ, సోదరి తేజస్విని నందమూరి. మామగారు ఎన్ చంద్రబాబు నాయుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి. అత్తగారు నారా భువనేశ్వరి, ఈమె హెరిటేజ్ స్థాపకురాలు. భర్త నారా లోకేష్, ఇతను మినిస్టర్ కూడా. కొడుకు నారా దేవాంశ్. ఆమె వివాహం రెండు ప్రభావవంతమైన వంశాల రక్త సంబంధాలను ఏకం చేసింది. సినిమా మరియు రాజకీయాల నుండి నందమూరిలు మరియు ప్రభుత్వం సంస్థ నుండి నరులు ఉన్నారు. ఆరవ ప్రశ్న, నారా బ్రాహ్మిణి భర్త ఎవరు? నారా బ్రాహ్మిణి తెలుగుదేశం పార్టీలో ఉన్నత స్థాయిలో పనిచేసినటువంటి శ్రీ నారా లోకేష్ గారి భార్య. జనవరి 23, 1983న జన్మించిన లోకేష్ ఆంధ్రప్రదేశ్లో సమాచార సాంకేతిక పరిజ్ఞానం మరియు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పనిచేస్తూ ఉన్నారు.
వారి వివాహం ఆగస్టు 26, 2007న జరిగింది. ఇది దక్షిణ భారతదేశంలో అత్యంత విలాసవంతమైన వేడుకల్లో ఒకటి మరియు కొంతమంది రాజకీయ నాయకులు, సినీ తారలు మరియు పారిశ్రామికవేత్తలు దీనికి హాజరయ్యారు కూడా. ఈ దంపతులకు నారా దేవాంశ్ అనే కుమారుడు ఉన్నాడు. అతను కుటుంబం మరియు రాజకీయ కార్యక్రమాల్లో వారితో పాటు ఉంటాడు. వారి మధ్య వారు ఆంధ్రాలో కొత్త తరం నాయకులను సూచిస్తూ ఉంటారు. పాండిత్యం, సాంకేతిక పరిజ్ఞానం మరియు సామాజిక అవగాహన కలిగిన వారు వీరు. 7వ ప్రశ్న, నారా బ్రాహ్మణి కెరీర్ గురించి చెప్పండి. తన MBA పూర్తి చేసిన తర్వాత నారా బ్రాహ్మణి 2009లో సింగపూర్ వెటెక్స్ వెంచర్ మేనేజ్మెంట్లో ఇన్వెస్ట్మెంట్ అసోసియేట్గా తన కెరీర్ను ప్రారంభించారు. ఆ తర్వాత ఆమె ప్యారిస్లోని డానోన్లో అసిస్టెంట్ బ్రాండ్ మేనేజర్గా పనిచేశారు మరియు అంతర్జాతీయ మార్కెటింగ్ మరియు వ్యాపార అభివృద్ధిలో 1 సంవత్సరం పాటు పనిచేసే అవకాశం లభించింది ఆమెకు. ఆమె భారతదేశానికి తిరిగి వచ్చిన తర్వాత ఆమె అత్తగారు నారా భువనేశ్వరి స్థాపించిన హెరిటేజ్ ఫుడ్ లిమిటెడ్లో పాల సంస్థలో భాగమయ్యారు. ఆమె దార్శనికత మరియు నాయకత్వంలో ఉత్పత్తులను మరింత అందుబాటులోకి మరియు ఆకర్షణీయంగా మార్చడానికి బ్రాహ్మణి కార్యకలాపాలు మరియు సరఫరా గొలుసులను మార్చారు కూడా. ఆమె 2013లో హెరిటేజ్ ఫుడ్స్కు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా నియమితులయ్యారు మరియు దాని వృద్ధిలో కీలక పాత్ర పోషిస్తూ ఉన్నారు. ఆమె నాయకత్వంలో శుభ్రమైన పాల ఉత్పత్తులు, స్థిరత్వం మరియు గ్రామీణ మహిళలకు ఉపాధి కల్పించడంపై దృష్టి సాధించారు. వ్యాపారంతో పాటు ఆమె విద్య మరియు ఆరోగ్య సంరక్షణ సేవలు అందించే స్వచ్ఛంద సంస్థ అయిన NTR మెమోరియల్ ట్రస్ట్లో కూడా పాల్గొంటూ ఉన్నారు. 8వ ప్రశ్న, నారా బ్రాహ్మణి యొక్క భౌతిక స్వరూపం గురించి చెప్పండి. నారా బ్రాహ్మణి యొక్క ఎత్తు 5 అడుగుల 6 అంగుళాలు అంటే 170 సెంటీమీటర్లు ఉంటుంది. బరువు 55 నుంచి 60 కిలోలు సుమారుగా ఉంటారు. జుట్టు రంగు నలుపు, కంటి రంగు గోధుమ రంగు. తన ప్రశాంతమైన చిరునవ్వుతో పాటు దక్షిణ భారత సాంప్రదాయ ఫ్యాషన్ శైలిలో ఆమె పరిపూర్ణ అభిరుచికి కూడా బాగా ప్రాచుర్యం పొందారు. 9వ ప్రశ్న, నారా బ్రాహ్మణికి కార్లు మరియు ఇల్లులు ఎక్కడ ఉన్నాయి? ఆంధ్రప్రదేశ్లోని అత్యంత సంపన్న కుటుంబాల్లో ఒకదానిలో సభ్యురాలిగా ఆమె జీవితాన్ని రాజులాగా గడుపుతూ ఉంటారు. ఆమెకు ఉన్న కార్లు వచ్చేసి లగ్జరీ కార్లు అయితే ఉన్నాయి. మెర్సిడీస్ బెంజ్ N-క్లాస్, BMW X7, Audi A8 ఉన్నాయి. కుటుంబం మరియు అధికారిక వ్యాపారాలకు క్రమం తప్పకుండా ఉపయోగించే ఈ కార్లు ఆమె మరింత విలాసవంతమైన కానీ వివేకవంతమైన జీవన శైలిని అయితే ప్రతిబింబిస్తూ ఉంటారు. ఇల్లులు చూసుకున్నట్లయితే ఆమె ఆంధ్రప్రదేశ్లోని అమరావతిలో నివసిస్తూ ఉంటారు మరియు వారి యొక్క కుటుంబం గొప్ప హైదరాబాద్ ఇంట్లో కూడా నివసిస్తూ ఉంటారు. ఆర్కిటెక్చర్ మరియు ఇంటీరియర్స్ ఆధునిక వాస్తుశిల్పం మరియు సాంప్రదాయ దక్షిణ భారత డిజైన్ మిశ్రమాన్ని పరిచయం చేస్తూ నారా కుటుంబం గృహంలో విశాలమైన ప్రాంగణాలు, స్థిరమైన డిజైన్లో అంశాలు మరియు వివిధ సాంస్కృతిక కళాకృతులు ఉన్నట్లుగా నిర్మించుకున్నారు. ఆమె ఇల్లు ఆమెకు ప్రతీకగా, గౌరవప్రదంగా పాతుకుపోయి ఉద్దేశపూర్వకంగా ఉంటాయి. 10వ ప్రశ్న, నారా బ్రాహ్మణి యొక్క నికర విలువ ఎంత? వాస్తవ సంఖ్య చాలా ప్రైవేట్ అయినప్పటికీ నారా బ్రాహ్మణి నికర విలువ 2025 నాటికి సుమారు 50 నుంచి 70 కోట్లు ఉంటుందని అంచనా. వ్యక్తిగత ఆస్తులు 50 నుంచి 70 కోట్లు ఉంటాయి. ప్రాథమిక ఆదాయ వనరు వచ్చేసి హెరిటేజ్ ఫుడ్స్లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా పనిచేస్తూ ఉంటారు. ఈమె బిజినెస్ హోల్డింగ్స్ వచ్చేసి ప్యాడీ మరియు రిటైల్ వెంచర్ల గురించి. కుటుంబ పెట్టుబడులు అండ్ షేర్లు కూడా అధిక విలువలో ఉంటాయి. కానీ ఆమె ఆర్థిక శక్తి ఆమె నాయకత్వంలో లేదు మరియు చాలా మంచిది, ఎందుకంటే ప్రారంభం పెట్టుబడుల నుంచి వచ్చే ఊహించని లాభాల కంటే అబ్బో అనే విలువలు ప్రభావం మరియు కొత్త నైతిక వ్యాపార పర్యావరణ వ్యవస్థను సృష్టించారు నారా బ్రాహ్మణి. 11వ ప్రశ్న, సోషల్ మీడియా ఉనికి గురించి చెప్పండి. నారా సోషల్ మీడియా జీవితాన్ని కోరుకుంటూ ఉంటుంది. ఆమె తన వ్యక్తిగత విషయాలను చాలా అరుదుగా పోస్ట్ చేస్తూ ఉంటుంది. ఆమె ఎక్కువగా అధికారిక హెరిటేజ్ ఫుడ్స్ ఈవెంట్లలో లేదా కుటుంబ సమావేశాల్లో పాల్గొంటూ ఉంటారు. 12వ ప్రశ్న, నారా బ్రాహ్మణి గురించి ఆసక్తికరమైనటువంటి విషయాలు చెప్పండి. ఆమె తన తరంలో సాఫ్ట్వుడ్ విశ్వవిద్యాలయం నుండి MBA పట్టా పొందిన కొద్ది మంది భారతీయ మహిళల్లో ఈమె ఒకరు. కుటుంబ వ్యాపారంలో చేరడానికి స్వదేశానికి తిరిగి రాకముందు ఆమె తన కెరీర్ను విదేశాల్లో ప్రారంభించింది. మహిళా వ్యవస్థాపకతను మరియు గ్రామీణ అభివృద్ధిని పెంపొందిస్తూ ఉంటుంది. NTR మెమోరియల్ ట్రస్ట్కు ట్రస్టీ. తెలుగు, హిందీ, ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉంటుంది. నందమూరి మరియు నారా అనే 2 రాజకీయ కుటుంబాల సమ్మేళనాన్ని సూచిస్తూ ఉంటారు. మీడియా దృష్టి ఉన్నప్పటికీ వారు తక్కువ ప్రజా ప్రొఫైల్ను ఉంచడానికి ఇష్టపడుతూ ఉంటారు. 13వ ప్రశ్న, నారా బ్రాహ్మణి ఎవరు? ఆమె నటుడు, రాజకీయ నాయకుడు,
నందమూరి బాలకృష్ణ చిన్న కుమార్తె కూడా. 14వ ప్రశ్న, నారా బ్రాహ్మణి వయసు ఎంత ఉంటుంది? ఆమె వయస్సు ప్రస్తుతం 38 సంవత్సరాలు ఉంటుంది. డిసెంబర్ 21, 1986 సంవత్సరంలో జన్మించారు. 15వ ప్రశ్న, నారా భర్త ఎవరు? నారా బ్రాహ్మణి యొక్క భర్త టీడీపీ సీనియర్ నాయకుడు నారా లోకేష్. 16వ ప్రశ్న, నారా బ్రాహ్మణికి ఉన్న అర్హతలు ఏమిటి? ఆమె శాంటా క్లారా విశ్వవిద్యాలయం నుండి బీటెక్ పట్టా పొందింది మరియు స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో ఎంబీఏ పూర్తి చేసింది. 17వ ప్రశ్న, నారా బ్రాహ్మణి యొక్క ఆస్తుల విలువ ఎంత? ఆమె అంచనా నికర విలువ దాదాపు 50 నుంచి 70 కోట్లు ఉంటుంది 2025 సంవత్సరం నాటికి. 18వ ప్రశ్న, ఆమెకు రాజకీయాల్లో సంబంధం ఉందా? నారా బ్రాహ్మణికి ఎలాంటి రాజకీయ సంబంధం లేదు. ఆమె రాజకీయ కార్యాలయంలో లేదు, కానీ ఆమె తన భర్త రాజకీయ వృత్తికి మద్దతు ఇస్తూనే ఉంటుంది. 19వ ప్రశ్న, నారా బ్రాహ్మణి ఎక్కడ నివసిస్తూ ఉంటారు? ఆమె తన కుటుంబంతో కలిసి హైదరాబాద్ మరియు అమరావతి మధ్య నివసిస్తూ ఉంటారు, అక్కడే స్థిరపడ్డారు కూడా. 20వ ప్రశ్న, నారా బ్రాహ్మణి గురించి కొన్ని విషయాలు చెప్పండి. నారా బ్రాహ్మణి సమకాలీన భారతీయ మహిళకు సజీవ ప్రేరణ. ఆమె భుజాలపై తల నిలుపుకొని తెలివితేటలు స్థానంలో దయ మరియు కరుణ రెండవ స్వభావాలు కూడా కలిగి ఉంటారు. స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయం నుండి హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ వరకు నాయకత్వం అనేది ప్రత్యేక హక్కులకు సంబంధించిన విషయం కాదని, ఉద్దేశానికి సంబంధించిన విషయమని ఈమె నిరూపించడం జరిగింది.